ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ ఎందుకు వాడతారు? హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ థిన్నర్స్ ఐవీఎఫ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి యాక్చువల్లీ అవసరం లేదండి. ఎందుకంటే మనకి కొన్ని ఇండికేషన్స్లో మాత్రమే బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇండికేటెడ్ ఉంటాయి. సో యూజువలీ బ్లడ్ థిన్నర్స్ ద్వారా మనకి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనం ఇస్తూ ఉంటాము. సో మదర్ నుంచి బేబీకి రక్త సరఫరా వెళ్తుంది అండ్ ఈ మదర్కి మనకి రక్తం గడ్డగట్టే తత్వం ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టినప్పుడు రక్త సరఫరా అనేది మనకు సరిగ్గా జరగక రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి లేదా ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కండిషన్స్లో మనకి రక్తం గడ్డకట్టే తత్వం ఉంది అని తెలిసినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అనేది వాడతాము. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లో డోస్ ఆస్పిరిన్. సో ఆస్పిరిన్ 75 mg వన్స్ డైలీ వాడుతూ ఉంటాము. అండ్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్ 40 mg సబ్క్యూటేనియస్ డైలీ వాడుతూ ఉంటాము. సో ఇవి ఏ కండిషన్స్లో వాడాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్లా యాంటీబాడీ పాజిటివ్ ఉన్నప్పుడు. సో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఉంటుందండి. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి బాడీలో, అండ్ ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల రక్తం గడ్డగట్టే తత్వం వాళ్ళకి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందో ఇది యాక్టివేట్ అయ్యి దానివల్ల రక్తం గడ్డగట్టినప్పుడు మనకి రక్త సరఫరా బేబీకి అందక అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆప్లా యాంటీబాడీ పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనము బ్లడ్ థిన్నర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. రెండవది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ థ్రాంబోఎంబోలిజం. సో ఇంతకుముందు రక్తం గడ్డగట్టడం వల్ల ఏదన్నా ప్రాబ్లమ్స్ అయినాయి, సో కాళ్ళకున్న వెయిన్స్లో ఏదన్నా మనకి థ్రాంబోసిస్ రావడం, లేకపోతే మెదడులో ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడా మనం బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీగా పెడతాం. మూడోది కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అండి, ఎస్ఎల్ఈ, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా బ్లడ్ థిన్నర్స్ మనకు థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు పెడతాం. ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్ అని కూడా అంటాం. సో ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ, ప్రోటీన్ సి డెఫిషియన్సీ, యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ. సో ఇవన్నీ మనకి రక్తం గడ్డగడుతుంది అన్న ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడే ప్రతి ఒక్క కండిషన్లో కూడా మనం బ్లడ్ థిన్నర్స్ అనేవి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇది కాకుండా రొటీన్గా బ్లడ్ థిన్నర్స్ ఎప్పుడు వాడతామంటే ప్రీవియస్గా రికరెంట్ అబార్షన్స్ అయిన వాళ్ళకి. సో ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడట్లేదు, లేదా ప్రతిసారి చాలా మంచి ఎంబ్రియోస్ పెడుతున్నాం కానీ నిలబడట్లేదు, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, మనం అన్ని టెస్టులు చేసి అన్నీ బాగుండి కూడా మనకు నిలబడట్లేదు. కానీ ఇది ఖచ్చితమైన ఇండికేషన్ కాదండి. గైడ్లైన్స్ ప్రకారం యాక్చువల్లీ వీటికి మనము ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆల్రెడీ అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి కూడా రాలేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ కొంచెం డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో యూజువలీ ప్రతిసారి పేషెంట్కి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి అన్నీ బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు సెకండ్ టైం ఖచ్చితంగా బ్లడ్ థిన్నర్స్ యాడ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. బాగా లావుగా ఉన్న వాళ్ళలో కూడా మేము బ్లడ్ థిన్నర్స్ యాడ్ చేస్తాము. ఎందుకంటే మనం హార్మోన్స్ ఇస్తాము, కొంచెం ఎక్కువ డోస్ ఆఫ్ హార్మోన్స్ ఇచ్చినప్పుడు రక్తం కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడమే సేఫ్ అండి. సో మనం ఇచ్చేదన్నీ కూడా లో డోస్ ఆస్పిరిన్, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, కాబట్టి దీనికి యూజువలీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయము. చాలా సేఫ్గా బ్లడ్ థిన్నర్స్ వాడచ్చు. బట్ ఇట్ ఈస్ అ డైలీ ఇంజెక్షన్ కాబట్టి పేషెంట్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ యూజువలీ వెన్ ఎవర్ ఇండికేటెడ్ ఈ బ్లడ్ థిన్నర్స్ వల్ల డెఫినెట్లీ చాలా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.